మామిడి తురుమునంతా కూడా వేసుకుని ఇందులోకి ఒక అర్ధపావు కారం అంటే అండి 100 గ్రాములు కానీ అర్ధపావు కానీ వేసుకుని, కారం ఎక్కువ తినే పళ్ళమైతే అర్ధపావు వేసుకోవచ్చు, లేదంటే సమానంగా తినే పళ్ళమైతే 100 గ్రాములు వేసుకునండి బాగా కలిపి కొంచెం మొత్తం అన్నిట్లకి ముక్కలకి పట్టేలాగా కారం అనేది కలుపుకొని 6 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు వేసుకొని చిన్న చిన్న మంట మీద కమ్మటి వాసన వచ్చిన వరకు వేయించుకోవాలండి, లేదంటే ఎండలో పెట్టుకోవాలి. వాటిని ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని ఈ పౌడర్నంతా వేసుకుని అప్పుడు పోపు వేసుకోవాలి. పోపుకి ఏమేంటి వేస్తామో తెలుసు కదండి. వెల్లుల్లి రేఖలు, లేకపోతే దంచిన వెల్లుల్లి రేఖలు, లేకపోతే ఒలిసిన వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, ఆవాలు ఇవి కూడా వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. లేదంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది, కాకపోతే తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా మన ఇష్టమేనండి. ఇప్పుడు ఇందులో ఇంగువ కూడా వేసి పోపు వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా మన ఇష్టమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.